సహాయం చేయబోతుందో, మొత్తం ఏ రకంగా రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది, ఏం చేస్తాం అనేది హామీలు మోడీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అమిత్ షా గారు చేస్తున్నారు. ఏం చేస్తాం, మా విజన్ ఏంటి అనేది ప్రజల ముందు క్లియర్ గా పెడుతున్నారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు లేనిది, నిధులు తెచ్చుకుంది, పెద్ద పెద్ద పనులు చేయలేము అనే మాట వాస్తవం. అలాంటిది కేంద్రమే దిగి వచ్చి ఆ కేంద్ర రేపు రాబోయేది కూడా మళ్ళీ బీజేపీ ప్రభుత్వమే కాబట్టి, సో రేపు ప్రభుత్వంలో మళ్ళీ బీజేపీ వస్తుంది కాబట్టి రాష్ట్రానికి మేము వస్తే మళ్ళీ ఏం చేస్తాము, కేంద్రంలో మేము వచ్చినా ఇక్కడ రాష్ట్రానికి మేము ఎట్లా చేస్తాము అనేది వాళ్ళు వివరిస్తున్నారు. కాబట్టి ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇక్కడ 2014 నుంచి 19 వరకు జరిగిన డెవలప్మెంట్, 2019 నుంచి 24 వరకు జరిగిన డెవలప్మెంట్ అనేది ప్రజలకు చాలా క్లియర్ గా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ తప్పితే ఏం చేయలేదు. కనీసం పోలవరంలో ఒక ఇంచు కదపలేదు. రాజధాని అస్తవ్యస్తం చేశాడు. 3 రాజధానుల పేరుతో అందరినీ గందరగోళానికి గురిచేసి అసలు రాజధాని ఉంటదా లేదా, కట్టను అనే విషయాన్ని ఆయన చాలా క్లియర్ గా 3 రాజధానుల వంకతోటి దాన్ని గందరగోళం చేసి దానికి ఒక బ్రేక్ వేశాడు. 5 ఏళ్లలో చేసిన పాట ఏమీ లేదు. ₹1 కేంద్రం నుంచి తెచ్చుకొని కట్టింది ఏమీ లేదు. దాన్ని ముందుకు జరిపింది ఏమి లేదు. దాన్ని మళ్ళీ ముందుకు జరపాలన్నా, నిర్మాణం పూర్తి చేయాలన్నా, రాష్ట్రానికి రాజధాని ఎంత అవసరమో ఆ రాజధాని కంప్లీట్ చేయాలంటే కేంద్ర సహాయ సహకారం కావాలి. పెద్ద హామీ నిన్న ఇవ్వడం జరిగింది. రాజధాని మేము పునర్నిర్మాణం చేస్తాము, పూర్తి అయ్యేలాగా మేము చర్యలు తీసుకుంటాము, పోలవరం పూర్తి చేస్తాము. ఇవి చాలా పెద్ద హామీలండి. ఒక పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కొన్ని లక్షల ఎకరాలు తడుస్తుంది. ఎంతో మంది రైతులకి పంట అందుతుంది. తద్వారా వాళ్ళు అన్ని ఎకరాల్లో సాగు చేయడం వల్ల రైతు సుభిక్షంగా ఉంటాడు. రైతు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటది. తాగునీరు అందితే కొన్ని లక్షల మందికి ఈ రోజు కూడా పక్కనే నదులున్నా సముద్రాలున్నా కూడా తాగునీటికి ఇబ్బంది. సముద్రపు నీరు తాగడానికి పనికిరాదు, కానీ నదుల పక్కన ఉన్న ఊర్లు కూడా ఈ రోజు తాగునీరు కోసం ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఆ నదుల్లో ఇష్టం వచ్చిన కలుషిత పదార్థాలు వదలడం వల్ల పక్కనే ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలలో కలుషితం అంతా నదుల్లోకి నింపేసి కనీసం తాగడానికి కూడా ఉపయోగపడే నీళ్ళలాగా తయారు చేస్తున్నారు. ఈరోజు ఇలా అంత కలుషితం అయిపోయిన నీటిని శుద్ధి చేసి ప్రతి ఇంటికి నీటిని అందించే బాధ్యత కూడా రేపు ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఏదైనా ఎన్డీఏ వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఏం చేస్తాం అనేది మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా పొందుపరచడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వెనక బీజేపీ అభయహస్తం ఉంది అని చెప్పి అందరికీ అర్థమైంది. కాబట్టి రేపు రాష్ట్రం బాగుండాలంటే మనం కూటమికే ఓటేయాలని ప్రజలు ఫిక్స్ అయ్యారు. డివి శ్రీనివాస్ గారు, ఇవాళ అనకాపల్లి సభలో ప్రధానమంత్రి ప్రస్తావన చేయబోయే ఇతర అంశాలు ఏమై ఉండే అవకాశం ఉంది? జాతీయ పార్టీల నాయకులు అందరూ ప్రస్తావిస్తున్న అంశాలనే నరేంద్ర మోడీ కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. నిన్న అమిత్ షా గారు చేసింది అమరావతి, పోలవరం, అవినీతి, గుండాగిరి, ఈ 4 అంశాల ప్రాతిపదికనే మనం చూస్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో వీటిల్లో ఎలా విఫలమయ్యారు, శాంతి భద్రతల పరిరక్షణలో ఎలా విఫలమయ్యారు, అశాంతి అభద్రత ఎలా పెరిగిపోయాయి, గుండాగిరి మనం చూస్తూ వచ్చాం. ఏది ప్రతిపక్షాలపై అణిచివేత, మీడియాపై అణిచివేత, ప్రజా సంఘాలపై అణిచివేత, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు, వీటిపైనే వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు ఈ డీజీపీ మార్పు కూడా దానికే కారణం. మనం చూసినట్లయితే గతంలో ఇదే డీజీపీ ఏ ప్రజా సంఘానికి వినతిపత్రం ఇవ్వడానికి అవకాశం లేకపోయారు. కనీసం వినతి పత్రాలు తీసుకోవడానికి కూడా వాళ్ళని అనుమతించని పరిస్థితుల్లో మనం 5 ఏళ్ల ఈ ప్రస్థానం, 2 డీజీపీల హయాంలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ పనితీరు ఇవాళ దేశంలోనే మరి అప్రదిష్ట పాలైన పరిస్థితుల్లో డీజీపీ మార్పు మనం చూసాం. ఇప్పుడు రేపొద్దున ఇవాళ ఎల్లుండి సభల్లో కూడా ప్రధాని మోడీ వీటినే ఎక్కువ పాయింట్అవుట్ చేసే అవకాశం ఉందన్నమాట. అమరావతి తెలుగుదేశం హయాంలో ఎలా నిర్మాణం జరిగింది, 3 ఏళ్ళు తెలుగుదేశం ఎన్డీఏ పొత్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన నిధులేంటి, ఏ విధంగా ఎక్కడెక్కడ ఎంత కట్టుబడి చేశారు, తర్వాత వాళ్ళు పొత్తు నుంచి బయటకు రావడం, ఆ తర్వాత పరిణామాలు, ఇప్పుడు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి హయాంలో అమరావతి నిర్మాణం ఎలా పడకేసింది, పోలవరం నెక్స్ట్ ఇష్యూ. అప్పుడు తెలుగుదేశం హయాంలో పోలవరం ఎంత పూర్తయింది, ఎన్ని కోట్లు ఇచ్చారు, ఎంత స్పీడ్గా అక్కడ పని జరిగింది, ఇప్పుడు ఈ 5 ఏళ్లలో పోలవరం ఎందుకు ఇంత ఇబ్బందికరంగా మారింది
అంటే జగన్మోహన్ రెడ్డి ముందు జనానికి కూడా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, తను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ప్రభుత్వం పైన చేసిన విమర్శలేంటి, చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి రహిత పరిపాలన అందించగలిగారా, ఈయన ఈ 5 ఏళ్లలో అవినీతి రహిత పరిపాలన అందిస్తే ఈ ఆరోపణలు ఏంటి, ఈ ఇసుక మాఫియా ఏ విధంగా 40,000 కోట్లు కొల్లగొట్టారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంటే అప్పుడు ఇసుక మాఫియా, ఇప్పుడు ఇసుక మాఫియా ఏమన్నా కంట్రోల్ చేయగలిగాడా జగన్మోహన్ రెడ్డి, లేదు ఇంకా పేటరేగిపోయారా, ఇది ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్న. అదే కాదు, మిగతా అన్ని అంశాలు, అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, అప్పుడు చంద్రబాబు పైన ఈయన చేసిన విమర్శలు, ఈ విమర్శలకి ఇవాళ ప్రజలు అడుగుతారు ఏంటి, మీరు అప్పుడు చంద్రబాబుపై ఈ విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ 5 ఏళ్లలో ఆ విమర్శలను మించి మీరేమైనా పని చూపగలిగారా, ఇది ఆయన సమాధానం చెప్పాలి. అంతే తప్ప అప్పుడు చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో చేతిలో పట్టుకుని విమర్శించిన ఇవాళ ప్రజలకి ఎక్కదండి. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఇవాళ అజెండా, ఆయన ఇచ్చిన హామీలు ఇవాళ అజెండా, ఆయన అప్పుడు ఆ ప్రభుత్వం పైన చేసిన విమర్శలు ఇప్పుడు అజెండా అన్నమాట. వీటిని జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందు పెట్టాలా, జనం వేసే ప్రశ్నలకైనా సమాధానం చెప్పాలా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అటు పార్టీలో అటు సొంత కుటుంబంలో ఏ విధంగా ప్రజల్లో కూడా ఆయన క్రెడిబిలిటీ క్రైసిస్లో పడింది. ఏది, సొంత చెల్లెళ్ళే అన్న ఓడిపోవాలని కోరుకుంటున్నారని మన ఇప్పుడు శివపార్తి గారు కూడా అంటున్నారు. ఏది, షర్మిల ఇవాళ కొద్దో గొప్ప వాయిస్ వినపడుతుంది, ఏది కేంద్రాన్ని ప్రశ్నిస్తోందో షర్మిలే. 2 ప్రధాన రాజకీయ పార్టీలు ఇవాళ కేంద్రాన్ని ప్రశ్నించట్లేదు, బీజేపీని ప్రశ్నించట్లేదు. అటు తెలుగుదేశం కావచ్చు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు. తెలుగుదేశం పొత్తులో ఉండి బీజేపీని ప్రశ్నించలేకపోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తులో లేకపోయినా బీజేపీ అంత తీవ్రంగా విమర్శలు చేస్తున్నా ప్రశ్నించలేకపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఇవాళ కేంద్రంలో బీజేపీపై విమర్శలు చేస్తున్నారు, షర్మిల చేస్తోంది. ప్రత్యేక హోదా తెస్తానన్నావు జగనన్న, కేంద్రం మెడలో ఉంచి తెస్తానన్నావు, ఎందుకు తేలేకపోయావని అడుగుతాను. షర్మిల వాయిస్ ఈ మధ్య బిగినైంది, 4 నెలల క్రితమే ఆమె మాట్లాడుతోంది. షర్మిల వాయిస్ పెరుగుతోంది. షర్మిల వాయిస్ ఇప్పుడు ఎవరికి ఇబ్బందికరంగా మారుతోంది. జగన్మోహన్ రెడ్డికి ఇవాళ వీటన్నిటిని తట్టుకొని మరి ప్రజల్లోకి ఆయన తన హామీలు ఇంత నెరవేర్చాను, తను ఇది చేశాను అనేది ఎంత మేరకు తీసుకువెళ్ళగలరు, రిజిస్టర్ చేయగలరు అనేదే రేపటి ప్రజా తీర్పు. అయితే ప్రధానంగా ఈరోజు మైనారిటీ రిజర్వేషన్ల అంశం ఏమన్నా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే బీజేపీకి జాతీయ పాలసీ, వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట మాట్లాడుతున్నారు. ఎందుకు మొన్న దర్భంగాలో బీహార్లో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాని మీద దాదాపు 15 నిమిషాలు మాట్లాడారు. మైనారిటీ రిజర్వేషన్స్ మీద ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుంది, మతపరమైన రిజర్వేషన్లు తీసుకొస్తాయని చెప్పుకుంటూ వచ్చి చాలా ఉదాహరణలు ఆయన అక్కడ అండర్స్కోర్ చేసి చెప్పారు. బట్ ఇక్కడికి వచ్చేప్పటికీ ఆ అంశం తెర మీదకి వస్తుందా, లేకపోతే తెలుగుదేశం జనసేన నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు దాన్ని పక్కన పెట్టే అవకాశం ఉందా? ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా ఏ అంశాన్ని తీసుకొస్తారు తెరపైకి ప్రజల ముందుకు అంటే ఓట్ల ప్రాతిపదికనే. ఓట్లు పడతాయంటేనే ఆ అంశాన్ని ప్రస్తావిస్తారు తప్ప ఓట్లు పోతాయంటే ఆ అంశాన్ని ప్రస్తావించే నాయకుడిని పార్టీని మనం ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు రిజర్వేషన్ల అంశమైనా ప్రాతిపదిక అదేదో సిద్ధాంత ప్రాతిపదికో లేకపోతే ఇంకొకటి కాదు, అదేంటి ఓట్లు తెచ్చిపెట్టే అంశమే కనుక అయినట్లయితే ప్రస్తావిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్ల గురించి కనుక మాట్లాడితే తమకు ఓట్లు పడతాయి, తమ కూటమికి ఓట్లు పడతాయి, ఎన్డీఏకి 10 ఓట్లు పడతాయని ఆలోచిస్తే ప్రస్తావిస్తారు. మనం చూసాం, నిన్న కూడా అమిత్ షా తెలంగాణలో ప్రస్తావించారు రిజర్వేషన్ల అంశం, తెలంగాణలో ప్రస్తావించారు కానీ ఆంధ్రప్రదేశ్లో దాన్ని ప్రస్తావించలేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తావన అంశాలుగా వాళ్ళేటిని తీసుకున్నారు, తెలుగు భాషను తీసుకున్నారు, తిరుపతి పవిత్రతను తీసుకున్నారు, లేకపోతే అమరావతిని తీసుకున్నారు, పోలవరాన్ని తీసుకున్నారు, ఈ గుండాగిరిని తీసుకున్నారు. అంతే తప్ప ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సబ్జెక్ట్ రిజర్వేషన్స్ అని నేను అనుకోవటం లేదు. ఈరోజు లేకపోతే రేపు 8వ తారీఖు ప్రధాని మోడీ చేసే ప్రసంగాల్లో కూడా ముస్లిం రిజర్వేషన్ల గురించి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడతారని మనం ఆశించట్లేదన్నమాట. ఒకవేళ మాట్లాడితే అది బూమ్రాంగ్ అయ్యే అవకాశం ఉంది, దానివల్ల ఇంకా కూటమి ఓట్లకి గండిపడే అవకాశం ఉంది. కాబట్టి ఆ పరిస్థితి ప్రధాని మోడీ తెచ్చుకోరు. నెక్స్ట్ డైరెక్షన్స్ కూడా ఆ విధంగా ఉండవు అన్నమాట. ముస్లిం రిజర్వేషన్ల అంశం అది చాలా సెన్సిటివ్ ఇష్యూ.
ఇవాళ మనం చూసాం, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇదే జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్గా నిలబెట్టినటువంటి వ్యక్తి, ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించినటువంటి వ్యక్తి ఇక్బాల్ గారు ఏం విమర్శలు చేశారు మనకి మొన్న రిజర్వేషన్లు, ముస్లిం రిజర్వేషన్ల విషయంలో. ముస్లిం రిజర్వేషన్లు వద్దని పిటిషన్ వేసినటువంటి ఆర్ కృష్ణయ్యని మీరు ఎందుకు రాజ్యసభకు పంపారని అడిగారు. ఆర్ కృష్ణయ్యే కదా దీనిపైన పిల్లేసింది, ఆర్ కృష్ణయ్యే కదా ముస్లిం రిజర్వేషన్లు గండి కొడతానంది. మరి ఆర్ కృష్ణయ్య గారికి మీరు రాజ్యసభ ఎలా ఇచ్చారనే ప్రశ్నకి సమాధానం లేదు. అంటే రిజర్వేషన్లు అనే అంశం సెన్సిటివ్ అంటుంది. అందుకే వీళ్ళు ఓట్ల కోసం తీసుకొచ్చే ఏ అంశాలైనా జనం పిచ్చోళ్ళు కాదు కదా, జనం అంతా కూడా అబ్జర్వ్ చేస్తారు. ఎవరి వల్ల ముస్లిం మైనారిటీల యొక్క హక్కులు నిలబడతాయి, భద్రత ఉంటుంది, వాళ్ళ ఆస్తులకు ప్రాణాలకు రక్షణ ఉంటుంది, ఆ పార్టీని ఆ ప్రభుత్వాన్ని అల్పసంఖ్యాక వర్గాలు బలపరుస్తాయి. ఎందుకంటే మనం చూసాం దాడులు దౌర్జన్యాలు పెరుగుతున్నాయి, అటు ఆస్తులకు భద్రత లేదు, ఇటు ప్రాణాలకు రక్షణ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కోరుకునేది ఆ రెండు అంశాలు. ఎవరైనా సరే, ముస్లిం మైనారిటీలు కావచ్చు, క్రిస్టియన్